దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 11th April 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 28 and verse 18. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు ఆయన శిష్యుల యొద్దకు వచ్చి, ఆయన పునరుద్ధానుడైన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన ఇంకా ఆరోహణమవుతున్న సమయంలో ఆయన శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, పరలోకమందును భూమి యందు నాకు సర్వ అధికారము ఇవ్వబడ్డాది. సర్వ అధికారము అంటే భూమి మీద ఎటువంటి స్థితి, ఎటువంటి పోస్ట్, ఎటువంటి హోదా, ఎటువంటి వ్యక్తి, ఎటువంటి స్థితి ఉన్న దాని మీద నాకు సర్వాధికారం ఉన్నది. పరలోకములో కూడా సర్వాధికారం ఉన్నది. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుడు ఆయనను మహిమపరిచిన విధానము, దేవుడు ఆయన ఆశీర్వదించిన విధానము. తను దేవుని చిత్తానికి, తండ్రి చిత్తానికి లోబడి మానవాళి విమోచన కొరకు తన ప్రాణమును పెట్టుకు ఆయన ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి తండ్రికి ఇష్టమైన వాక్యం ఉంది. నేను నా ప్రాణం ఇచ్చుచున్నాను కాబట్టి తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడని మాట చెప్తారు యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారిని అన్ని నామముల కన్నా పైనామం ఇవ్వబడి సర్వాధికారం ఆయనకి ఇవ్వబడ్డాది. సో నౌ ఆల్ పవర్ ఈస్ విత్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. He is a son of God and also son of man. Let me read this in English. Matthew 28 and 18. Then Jesus came to them and said, all authority, power in heaven and on earth has been given to me. Given to me. All power is with Jesus Christ. 19వ వచనంలో ఏమంటాడు తెలుసా అండి? కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి, దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ ద పవర్ అండ్ ఐ గివ్ యూ ద పవర్. నాకు సర్వాధికారం ఇవ్వబడ్డాది, నేను ఈ అధికారాన్ని మీకు ఇచ్చుచున్నాను. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళంటున్నాడు. గో ఇన్ టు ఆల్ దిస్ వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇఫ్ జీసస్ హ్యాస్ ఆల్ పవర్, దట్ పవర్ బిలాంగ్స్ టు ద బాడీ ఆఫ్ జీసస్ అండ్ దట్ బాడీ ఈస్ ద చర్చ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారికి సర్వాధికారము ఇవ్వబడ్డాదంటే క్రీస్తు శరీరము, సంఘము మనమై ఉన్నాము. మనకు ఆ అధికారము లభిస్తుంది. మనకు అధికారము యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కూడా ఇవ్వబడ్డాది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ విషయంలో జ్ఞానము లేని వారుగా ఉండి మనము అధికారాన్ని వాడలేకపోతున్నాము. జ్ఞానము లేని వారుగా ఉండి పరిస్థితులకు మనము చిక్కబడుతున్నాము, పరిస్థితులకి కృంగిపోతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇఫ్ ఓన్లీ యూ నో వాట్ పవర్ యూ క్యారీ, ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ వాట్ పవర్ యూర్ క్యారీ, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. हिंदी में पढ़ेंगे मत्ती रचित सुसमाचार, उसमें 28th चैप्टर और 18 वचन पढ़ रहे हैं. यीशु ने उनके पास आकर कहा कि स्वर्ग और पृथ्वी का सारा अधिकार मुझे दिया गया है. पृथ्वी और स्वर्ग का पूरा अधिकार मुझे दिया गया, मतलब यीशु मसीह के पास पूरा अधिकार है. अभी जितने अधिकार हम दुनिया में देखते हैं उन पर अधिकार యేసు మసీహ్ पर है, యేసు మసీహ్ के पास है. భూమి మీద ఎన్ని అధికారాలు చూస్తున్నాం, ఎన్ని పోస్టులు చూస్తున్నాం. ఒక సర్పంచ్ అని, ఒక ఎమ్మెల్యే అని, ఒక ఎంపీ అని, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రైమ్ మినిస్టర్ అని, ఒక ఐఏఎస్ ఆఫీసర్, వీటన్ని అధికారాల మీద సర్వాధికారం యేసుక్రీస్తు ఉంది. ఆకాశంలో మనము చిహ్నాలు చూస్తున్నాం, ఆకాశంలో కొన్ని శక్తులు చూస్తున్నాం. ఈ యొక్క శక్తి, ఆ యొక్క శక్తి, ఆ యొక్క గ్రహం యొక్క శక్తి, లేక ఈ యొక్క పవర్, ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం. చీకటి శక్తులు ఉన్న ఆ శక్తి అన్నిటి మీద సర్వాధికారం యేసుక్రీస్తుకి ఇవ్వబడ్డాది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పునరుద్ధానము ఏమి తేల్చింది తెలుసా? ప్రభావంతో ఆయన దేవుని కుమారుడని, మరియు ఆయనలో ఏ పాపము లేదని, మరలా మరణము ఓడిపోయింది.
అనగా అపవాది ఓడిపోయాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అధికారము మనకు యేసుక్రీస్తు ద్వారా లభించినది. ఈ అధికారముతో నీవు నీ జీవితంలో ఏమైనా చేయగలవా? యూ కెన్ చేంజ్ ద టేబుల్స్ ఫర్ యువర్ సేక్. యూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. నీవు లోకానికి వెలుగు. నీకు అధికారం లేకుండా లోకానికి ఎలాగా దిక్కవుతావు? హౌ కెన్ యూ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద పవర్ ఓవర్ దిస్ వరల్డ్? కాబట్టి ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించాలి. నీ దగ్గర అధికారం ఉన్నది. నీలో అధికారం ఉన్నది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నన్ను బలపరచు అనే ద్వారా నేను సమస్తము చెయ్యగలను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యముల ద్వారా మా అందరితో మాట్లాడి మేము బలము గల వారమని, మేము ఏమైనా చేయగలమని ప్రభా, మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు నాయన. ఈ ఆరాధనలో బిడ్డలందరూ ఎటువంటి స్థితిలో ఉన్నారో ప్రభా, వారు ఆ స్థితి మీద వీరికి అధికారము మాకున్నదని ప్రతి ఒక్కరము గుర్తించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మా ప్రయత్నాల్లో మాకు అధికారం ఉన్నదయ్యా, మా పరిస్థితిలో మాకు అధికారం ఉన్నదయ్యా. మేము వెళ్తున్న ప్రతి ఒక్క సవాల్లో సర్వ అధికారం మాకు ఇవ్వబడ్డాది తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రభా, జాబ్స్ను ట్రై చేస్తున్న వారు, లెట్ దెమ్ నో దట్ దే హ్యావ్ ఆల్ పవర్ మై ఫాదర్. బిజినెస్ చేస్తున్న వారు, లెట్ దెమ్ నో దే హ్యావ్ ఆల్ పవర్ మై ఫాదర్. అనారోగ్యుల వారు నాయన, లెట్ దెమ్ నో దే హ్యావ్ ఆల్ పవర్ టు బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దాన్ని చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, హైయర్ క్లాసెస్లో ఉన్నవారు అందరినీ బలపరచవారు. చదువు అంతట్లో నాయన మీ తోడు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం చేసినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనతో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడి మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైనను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.